పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న అవినీతిని అరికట్టడానికి ఏకంగా ప్రైమ్ మినిస్టరే ఒక రైతు వేషంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఏం చేశాడో తెలుసా? చెప్పు. ఇండియాకు 5th ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసిన చరణ్ సింగ్ గారు ప్రధాని అయిన తర్వాత వారికి పోలీసుల పైనే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. చరణ్ సింగ్ గారు చెప్పులు కూడా వేసుకోకుండా ఒక ధోతీలో రైతు వేషంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. నేను ఒక ఎద్దు కొనడానికి బంధువుల ఇంటికి వచ్చాను, దారిలో నా జేబు దొంగతనం చేసి డబ్బులు కొట్టేశారు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారు. అప్పుడు కానిస్టేబుల్ చరణ్ సింగ్ గారిని కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడిగి కంప్లైంట్ రిజిస్టర్ చేయను, వెళ్ళు అని చెప్తాడు. కాసేపటికి లంచం ఇస్తే కంప్లైంట్ ఫైల్ చేస్తానని అంటాడు. లంచం ఇచ్చేందుకు రైతు అంగీకరించడంతో వెంటనే కంప్లైంట్ ఫైల్ చేసి సైన్ చేస్తారా లేక వేలిముద్ర వేస్తారా అని అడుగుతాడు. దానికి రైతు సైన్ చేస్తానని చెప్పి జేబులో నుంచి పెన్ను స్టాంపు తీసి ఆ పేపర్ పైన సైన్ చేసి స్టాంప్ వేసి ఇస్తాడు. ఆ పేపర్ పైన ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే స్టాంప్ చూసి ఆ కానిస్టేబుల్ తో పాటు అక్కడున్న పోలీసులందరూ షాక్ అవుతారు. ఆ లంచం అడిగిన వ్యక్తితో పాటు పోలీస్ స్టేషన్ లో ఉన్న అందరినీ చరణ్ సింగ్ గారు సస్పెండ్ చేశారు. ఓవరాల్ గా దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.